కార్ కొనాలి అనుకునే వాళ్ళల్లో చాలా మందికి రైజ్ అయ్యే కామన్ డౌట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే గేర్ కార్ కొనాలా లేదా ఆటోమేటిక్ కార్ కొనాలా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకప్పుడు మన దేశంలో మాన్యువల్ కార్స్ రాజ్యమేలాయి, ఎందుకంటే అప్పట్లో ఆ కార్స్ చాలా బెస్ట్ గా ఉండేవి అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కి వచ్చేవి. కానీ ఇప్పుడు మన దేశంలో చాలా సిటీస్ లో ట్రాఫిక్ పెరిగిపోయిన తర్వాత చాలా మంది ఆటోమేటిక్ కార్స్ కొనడానికి ఇష్టపడుతున్నారు. సో మీ డ్రైవింగ్ స్టైల్ కి తగ్గట్టుగా, మన ఇండియన్ రోడ్స్ కి తగ్గట్టుగా, రీసేల్ వాల్యూ పరంగా, ప్రైస్ పరంగా, మైలేజ్ పరంగా మీరు ఏ కార్ కొంటే బెస్ట్? మాన్యువల్ కార్ కొంటే బెటరా లేదా ఆటోమేటిక్ కార్ కొంటే బెటరా? సో ఇవాల్టి వీడియోలో మనం వీటి గురించి క్రిస్టల్ క్లియర్ గా పిన్ టు పిన్ మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అబులే సయ్యద్, యు ఆర్ వాచింగ్ బాస్వాలా. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనము ఏ కార్ కొంటే బెటర్ అని తెలుసుకునే ముందు అసలు మాన్యువల్ కార్ కి అండ్ ఆటోమేటిక్ కార్ ఈ రెండింటి మధ్య ఉన్న బేసిక్ టెక్నికల్ డిఫరెన్సెస్ ఏంటో మనం కాస్త సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మాన్యువల్ కార్ గురించి మాట్లాడుకుందాం. సో వి ఆల్ నో మాన్యువల్ కార్ లో గేర్ బాక్స్ ఉంటుంది. సో క్లచ్ నొక్కిన తర్వాత మనము గేర్ వేస్తే కార్ అనేది ముందుకు వెళ్తుంది. అయితే మాన్యువల్ కార్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే మనము ఇంజన్ తో చాలా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిపోతాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లచ్ నొక్కిన తర్వాత ఫస్ట్ గేర్ వేసిన తర్వాత ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, టాప్ గేర్ లో ఉన్నప్పుడు ఎంత స్పీడ్ లో వెళ్ళాలి అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఓవర్టేక్ చేయాలి అన్న ఆర్ హైవేస్ లో వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్ మనం మెయింటైన్ చేయాలి అండ్ సడన్ గా కార్స్ లో పోయినప్పుడు వెంటనే ఏ గేర్ కి మనం స్విచ్ అయిపోవాలి అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే సర్జరీ చేసేటప్పుడు ఒక డాక్టర్ ఎంత జాగ్రత్తగా తన టూల్స్ ని ఉపయోగిస్తాడో మనం కూడా కార్ డ్రైవ్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మాన్యువల్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఒక బ్యూటీ ఉంటుంది. మనం డైరెక్ట్ గా ఇంజన్ కి కనెక్ట్ అయిపోతాం. సో ఇది సింపుల్ గా మాన్యువల్ కార్స్ గురించి. అండ్ ఆల్సో ప్రతి బ్రాండ్ లో ఖచ్చితంగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నౌ మనం ఆటోమేటిక్ కార్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆటోమేటిక్ కార్స్ లో క్లచ్ ప్లేట్ అనేది ఉండదు, ఓన్లీ యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ఉంటుంది. సో మనం ఎంత స్పీడ్ లో అయితే వెళ్తున్నామో స్పీడ్ పెరిగే కొద్దీ కార్ అనేది ఆటోమేటిక్ గా గేర్స్ ని మార్చుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఆటోమేటిక్ కార్స్ లో అగైన్ మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఏంటా 4 టైప్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇవి బేసిక్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ కార్స్ అండ్ ఇవి అఫోర్డబుల్ ప్రైస్ కి మనకు వస్తాయి. నెంబర్ 2, CVT, కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్. ఈ కార్స్ చాలా స్మూత్ గా ఉంటాయి, లైక్ హోండా అమేజ్ కావచ్చు ఆర్ బలీనో కావచ్చు. నెంబర్ 3, టార్క్ కన్వర్టర్, పవర్ఫుల్ అండ్ రిలయబుల్, లైక్ థార్ ఆర్ స్కార్పియో కార్స్ లాగా. నెంబర్ 4, DCT ఆర్ DST. సో ఆటోమేటిక్ కార్స్ కింద ఈ వేరియంట్ లో వచ్చే కార్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కార్స్ ఉంటాయి అండ్ ఇవి చాలా ఫాస్ట్ గా కూడా మూవ్ అవుతాయి. సో ఇవండి గేర్ కార్ అండ్ ఆటోమేటిక్ కార్స్ కి మధ్య ఉన్న చిన్న చిన్న టెక్నికల్ డిఫరెన్సెస్. సో నౌ మనం మాన్యువల్ కార్, ఒకవేళ మీరు మాన్యువల్ కార్ కొనాలి అనుకుంటున్నారు, సో మాన్యువల్ కార్ కొంటే మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం. సో మాన్యువల్ కార్ కొంటే మనకుండే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే గేర్స్ ని మనమే కంట్రోల్ చేయొచ్చు. సో మన స్పీడ్ కి తగ్గట్టుగా మనం ఎప్పుడు ఏ గేర్ వేయాలి అనేది కంప్లీట్ గా కార్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఆటోమేటిక్ కార్స్ కన్నా మాన్యువల్ కార్సే తక్కువ ప్రైస్ కి వస్తాయి. అంటే కంపారిటివ్లీ ఆటోమేటిక్ కార్స్ కన్నా, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటోమేటిక్ కార్ కొన్నారు, దాని ప్రైస్ 5 lakhs ఉంది అనుకోండి, అదే మోడల్ లో ఉన్న మాన్యువల్ కార్ వచ్చేసి 1 or 2 lakhs కి తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. సో మాన్యువల్ కార్స్ కంపారిటివ్లీ ఆటోమేటిక్ కార్స్ కాస్త తక్కువ ప్రైస్ కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మాన్యువల్ కార్స్ లో ఉండే ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, లెట్స్ సే మీరు ట్రిప్ కి వెళ్ళారు, హిల్స్ ఉన్న ప్లేస్ కి కావచ్చు లేదా ఘాట్ రోడ్స్ కి వెళ్ళారు లేదా కాస్త గతుకులు ఉన్నాయి. సో ఇలాంటి ప్లేసెస్ కి మీరు వెళ్ళినప్పుడు మీకు మాన్యువల్ కార్ ఇస్ ది బెస్ట్ చాయిస్ అండి. అంటే కంపారిటివ్లీ ఆటోమేటిక్ కార్ తో మీరు కంపేర్ చేస్తే మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీకు మాన్యువల్ కార్ అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో మైలేజ్, ఖచ్చితంగా మనం కార్ కొంటున్నాము అంటే మైలేజ్ కూడా వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. ఎందుకంటే మనకు మైలేజ్ అనేది ఎంత బాగా వస్తుందో ఎకనామికల్లీ మనము అంత సేఫర్ జోన్ లో ఉంటాం. ఒకవేళ మైలేజ్ ఇవ్వకపోతే మనకు ఆ కార్ అనేది ఫ్యూయల్ కావచ్చు లేదా బ్యాటరీ పరంగా మనకు ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటే దెన్ ఖచ్చితంగా అది ఫినాన్షియల్లీ మనకు చాలా బడ్డన్ని మనకు వేస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే మనకు మాన్యువల్ కార్స్ లో మైలేజ్ అనేది కాస్త ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి కొన్ని లాభాలు. ఇక మాన్యువల్ కార్ కొంటే మనకు వచ్చే నష్టాలేంటో ఒకసారి మాట్లాడుకుందాం. అయితే మాన్యువల్ కార్ తో ఉండే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, లెట్స్ సే మీరు హైదరాబాద్ లో ఉన్నారు లేదా బెంగళూరులో ఉన్నారు. సో మీరు ఆల్రెడీ బెంగళూరు ట్రాఫిక్ గురించి, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి రకరకాల మీమ్స్ చూసే ఉంటారు. సో ఒకవేళ మీరు మాన్యువల్
మాన్యువల్ కార్, అది కూడా ట్రాఫిక్ లో బంపర్ టు బంపర్ మీరు నడుపుతున్నట్లయితే మీకు చాలా హెక్టిక్ గా అవుతుంది అండ్ మీ మీద చాలా స్ట్రెస్ కూడా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ లో నడిపేటప్పుడు మనము ఫస్ట్ గేర్ లో పెట్టి బంపర్ టు బంపర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మెల్లగా క్లచ్ వదలాలి, మళ్ళీ క్లచ్ పట్టుకోవాలి. ఆ టైంలో ఏమవుతుందంటే మనకు లెఫ్ట్ లెగ్ అనేది పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పడుకునేటప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో మాన్యువల్ కార్స్ లో ఉండే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఒకవేళ మీరు ట్రాఫిక్ లో నడుపుతున్నట్లయితే, ఎక్కువగా మీరు హైదరాబాద్ లాంటి సిటీస్ లో, బెంగళూరు లాంటి సిటీస్ లో మీరు కార్ యూస్ చేస్తున్నట్లయితే మీకు మాన్యువల్ కార్ మే నాట్ బి అ గుడ్ ఆప్షన్ అండి. ఎందుకంటే ట్రాఫిక్ లో నడిపేటప్పుడు ఇందాక చెప్పినట్లు లెగ్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. దాని కారణంగా ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మాన్యువల్ కార్స్ వచ్చేసి బిగినర్స్ కి అంత ఈజీగా అర్థం కావు, అంత ఈజీగా వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే గేర్స్ వేయడంలో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గేర్ వేస్తున్నప్పుడు చాలా మంది బిగినర్స్ అంటే స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు, ఇన్ఫాక్ట్ నేను కూడా, మీరు కూడా చాలా మంది నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే అన్కాన్షియస్ గా మనం గేర్ వేసేటప్పుడు ఇలా గేర్ బాక్స్ వైపు మన చూపు వెళ్ళిపోతుంది. బిగినర్స్ కి మాన్యువల్ కార్స్ నేర్చుకునేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. బట్ లాంగర్ రన్ లో వన్స్ ఆ చీట్ కోడ్ మనం క్రాక్ చేసిన తర్వాత మాన్యువల్ కార్స్ కెన్ బి ది బెస్ట్. కానీ బిగినర్స్ కి కార్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్ లో కాస్త ఇబ్బంది ఉంటుంది. అండ్ ఆల్సో మాన్యువల్ కార్స్ లో ఉండే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సిటీస్ లో ఈ మాన్యువల్ కార్స్ కి రీసేల్ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా సిటీస్ లో ఆటోమేటిక్ కార్స్ కి ఎక్కువ డిమాండ్ పెరిగింది. ట్రాఫిక్ పరంగా చాలా మంది ఆటోమేటిక్ కార్స్ కొనాలని చూస్తున్నారు. కాబట్టి ఈ రీసేల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి కాస్త డిమాండ్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో వీటినంటిని మీరు కన్సిడర్ చేసుకొని మీరు సిటీస్ లో ఉన్నట్లయితే, మీరు రీసేల్ వాల్యూ బాగా చూస్తున్నట్లయితే బెటర్. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీకు మైలేజ్ బాగా రావాలి అండ్ మీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తున్నారు, లైక్ హిల్లీ ఏరియాస్ లో, ఘాట్ రోడ్స్ లో, రోడ్స్ బాలేని ప్లేసెస్ లో మీరు వెళ్తున్నట్లయితే మీరు మాన్యువల్ కార్ చూస్ చేసుకోవడం బెటర్. లేదు మీరు ఎక్కువగా సిటీలోనే ఉంటున్నారు, ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న సిటీస్ లో ఉంటున్నారు, అయితే అలాంటి ప్లేసెస్ లో అండ్ ఆల్సో మీరు బిగినర్, ఇప్పుడిప్పుడే కార్ నేర్చుకున్నారు, సో అలాంటి వాళ్ళకు ఆటోమేటిక్ కార్స్ కెన్ బి అ బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ నౌ మనం ఆటోమేటిక్ కార్స్ కి సంబంధించి ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి మాట్లాడుకుందాం. వైస్ వర్సా అండి. ఇక్కడ ఆటోమేటిక్ కార్స్ లో మనకు గేర్ సిస్టమ్ అనేది ఉండదు. మనం స్పీడ్ కి తగ్గట్టుగా మన కార్ ముందుకు వెళ్తుంది అండ్ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఉంటుంది. అయితే ఆ ట్రాఫిక్ లో మనకు ఆటోమేటిక్ కార్స్ అనేవి ఒక స్ట్రెస్ రిలీఫ్ ని ఇస్తాయి. బంపర్ టు బంపర్ మీరు నడుపుతున్నప్పుడు మీకు క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ బ్రేక్ తో మీరు స్లైట్ మూమెంట్ ఇస్తే కార్ ముందుకు వెళ్తుంది. సో చాలా ఈజీగా మనం ట్రాఫిక్ లో పాస్ అవుతూ మనం ఇంటికి ఈజీగా వెళ్ళొచ్చు. ఈ బ్యాక్ పెయిన్స్ కావచ్చు, లెగ్ పెయిన్స్ కావచ్చు, ఇవన్నీ మనకు ఆటోమేటిక్ కార్స్ లో ఉండవు. అయితే ఇందులో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, ఆటోమేటిక్ కార్స్ లో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రీసెంట్ డేస్ లో మనకు ఈ సిటీస్ లో, మెట్రోపాలిటన్ సిటీస్ లో ఆటోమేటిక్ కార్స్ కి సంబంధించి డిమాండ్ అనేది పెరిగింది. సో దీని కారణంగా మనకు రీసేల్ వాల్యూ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసి బిగినర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కార్ నేర్చుకోవాలి అనుకునే బిగినర్స్ కి. ఎందుకంటే మనకు క్లచ్ ఉండదు కాబట్టి, సో కార్ డైనమిక్స్ ని అర్థం చేసుకోవడానికి, కార్ మార్జిన్స్ ని అర్థం చేసుకోవడానికి, సో మనం లెఫ్ట్ వెళ్ళాలంటే ఎంత కట్ చేయాలి, పార్క్ చేయాలంటే ఎంత కట్ చేయాలి, సో మనము వెనక్కి అంటే రివర్స్ వెళ్ళేటప్పుడు ఎలా మన స్టీరింగ్ ని కంట్రోల్ చేయాలి, వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి మనకు ఆటోమేటిక్ కార్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ బిగినర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు వన్స్ ఆటోమేటిక్ కార్ లో చాలా ప్రో అయిన తర్వాత మళ్ళీ అగైన్ మీరు ఈజీగా మాన్యువల్ కార్ కి సంబంధించిన ఆ గేర్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ కార్ కి సంబంధించి ప్రైస్, అంటే కార్ కొన్న తర్వాత ఎంత ప్రైస్ కి వస్తుంది అండ్ దాంతో పాటు మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇన్సూరెన్స్ కూడా. ఎందుకంటే మనం కార్ కొంటున్నామంటే జస్ట్ ఒక ప్రోడక్ట్ మనం ఇంటికి తీసుకురావట్లేదు, దాని ద్వారా ఎంతో ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీని కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి సో ప్రైస్ గురించి అండ్ ఆల్సో మనము మెయింటెనెన్స్ కాస్ట్ గురించి, రీసేల్ వాల్యూ గురించి, ఇన్సూరెన్స్ కాస్ట్ గురించి, వీటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక టేబుల్ మీకు ఇస్తాను. సో ఆ టేబుల్ పరంగా మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే మాన్యువల్ కార్ కు వచ్చేసి పర్చేజ్ విషయానికి వచ్చేసరికి మనకు జనరల్లీ ఆటోమేటిక్ కార్స్ కంపేర్ చేసుకుంటే మనకు మాన్యువల్ కార్స్ కాస్త అఫోర్డబుల్ ప్రైస్ కి వస్తాయి. బిగినింగ్ లో కూడా మనం ఇదే మాట మాట్లాడుకుందాం. సో ఎంత తక్కువగా వస్తుంది అంటే ఆటోమేటిక్ కార్స్ మనకు మాన్యువల్ కార్ తో కంపేర్ చేసుకుంటే 1 to 2 lakhs ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందండి. ఇక మెయింటెనెన్స్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి మనకు ఆటోమేటిక్ కార్ తో కంపేర్ చేసుకుంటే మాన్యువల్ కార్స్ లో మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. అయితే ఎందుకు ఆటోమేటిక్ కార్స్ లో మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మనకు ఏదైతే ట్రాన్స్మిషన్ ఉందో అది మోర్ కాంప్లెక్స్ ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేయాలి అంటే మనము స్పెషలైజ్డ్ సర్వీస్ చేయించాల్సి ఉంటుంది. అందుకే మనకు ఆటోమేటిక్ కార్స్లో అయ్యే మెయింటెనెన్స్ కాస్ట్ కంపారిటివ్లీ
మాన్యువల్ కార్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీసేల్ వాల్యూ. రీసేల్ వాల్యూ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే రీసేల్ వాల్యూ రూరల్ ఏరియాస్ లో కాస్త స్టేబుల్ గా ఉంటుంది, కానీ మెట్రో సిటీస్ లో రీసేల్ వాల్యూ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఆటోమేటిక్ కార్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మాన్యువల్ కార్స్ కి మెట్రోపాలిటన్ సిటీస్ లో రీసేల్ వాల్యూ కాస్త తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. సో అగైన్ వేర్ యాజ్ ఆటోమేటిక్ కార్స్ విషయానికి వచ్చేసరికి మనకు సిటీస్ లో ఆటోమేటిక్ కార్స్ కి రీసేల్ వాల్యూ బాగా వచ్చే ఛాన్స్ ఉంది. వేర్ యాజ్ రూరల్ ఏరియాస్ లో ఊర్లలో ఆటోమేటిక్ కార్స్ కి రీసేల్ వాల్యూ అనేది కాస్త తక్కువగా ఉండే ఛాన్స్ ఉందండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్. ఖచ్చితంగా కార్ కొనే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేపించుకుంటారు కాబట్టి మాన్యువల్ కార్ కి సంబంధించి ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది కాస్త తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఆటోమేటిక్ కార్. ఎందుకంటే ఆటోమేటిక్ కార్ లో రిపేర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్ కి కాస్త అయ్యే ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ మాన్యువల్ కార్స్. నెక్స్ట్ మనం మైలేజ్ గురించి అండ్ యూజ్ కేస్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనకు ఆ సిటీలో డ్రైవ్ చేసినప్పుడు మాన్యువల్ కార్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఆటోమేటిక్ కార్ ఎంత మైలేజ్ ఇస్తుంది, అండ్ దాంతో పాటు లాంగర్ రన్ తో ఎంత మైలేజ్ ఇస్తుందో కాస్త కంపారిజన్ చేసి ఒక టేబుల్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ స్క్రీన్ పైన టేబుల్ కనిపిస్తుంది కదా. ఒకవేళ మీరు సిటీలో డ్రైవ్ చేసినట్లయితే సో ఆ సిటీలో మనం స్టాప్ అండ్ గో లాగా ఉంటుంది. సో సిగ్నల్ పడినప్పుడు ఆగాలి, ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆగుతూ వెళ్తూ ఉండాలి. సో ఈ రకంగా మాన్యువల్ కార్స్ కి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్స్ మనకు 15 to 18 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తాయి. అన్ని కార్స్ కాదు, కొన్ని కార్స్. సో డిపెండ్స్ ఆన్ బ్రాండ్ మనకు మైలేజ్ అనేది వస్తుంది. సో మాన్యువల్ కార్స్ కి 15 to 18 కిలోమీటర్స్ మనకు మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక అదే రకంగా చూసుకుంటే ఆటోమేటిక్ కార్స్ లో 16 to 19 కిలోమీటర్స్ మనకు మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ సివిటీ మోడల్స్ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. సో ఈ సివిటీ మోడల్స్ మనకు అప్రాక్సిమేట్లీ 16 to 19 కిలోమీటర్స్ మనకు మైలేజ్ వచ్చే అవకాశం ఉందండి. ఇక హైవే డ్రైవింగ్, మీరు ఎస్పెషల్లీ హైవే పైన డ్రైవ్ చేస్తున్నారు, ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు, ఆర్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి హైవే త్రూ మీరు ట్రావెల్ చేసినట్లయితే మనకు మాన్యువల్ కార్స్ లో 18 to 20 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్ని కార్స్ కి కాదు, కొన్ని బ్రాండ్స్ కి. అండ్ ఆటోమేటిక్ కార్స్ లో 17 to 20 కిలోమీటర్ మనకు మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హిల్ టెరైన్ ఏరియాస్ లో లేదా ఘాట్ రోడ్స్ లో మీరు డ్రైవ్ చేసినట్లయితే మీకు మాన్యువల్ కార్ ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే హిల్ టెరైన్ ఏరియాస్ లో మనకు స్లోప్స్ ఉంటాయి, లేదా అప్స్ ఉంటాయి, అండ్ ఆల్సో చాలా కర్వ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల గతుకులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఇంజన్ కంట్రోల్ ఏదైతే ఉందో అది చాలా బెటర్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ హిల్ టెరైన్ ఏరియాస్ లో ఉంటే మీకు మాన్యువల్ కార్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఇకపోతే ఆటోమేటిక్ కార్స్ లో ఏదైతే ఇంజన్ కంట్రోల్ ఉంటుందో అది స్లైట్లీ లెస్ ఎఫిషియెంట్ ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో అప్స్ ఉన్నప్పుడు మనకు వచ్చే స్పీడ్ కి పరంగా వచ్చే సౌండ్ కావచ్చు, నాయిస్ కావచ్చు, అండ్ ఇంజన్ పైన పడే ప్రెషర్ కావచ్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హిల్ టెరైన్ ఏరియాస్ లో, అదే రకంగా ఘాట్ రోడ్స్ లో మనకు ఆటోమేటిక్ కార్స్ అంతగా అంటే అంత బెస్ట్ కాదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇక మనకు మాన్యువల్ కార్స్ లో యావరేజ్ మైలేజ్ వచ్చేసి 17 to 20 కిలోమీటర్ ఇవ్వచ్చు. అన్ని కార్స్ కాదు, కొన్ని కార్స్. అదే రకంగా మనము ఆటోమేటిక్ కార్స్ లో చూసుకుంటే 16 to 19 కిలోమీటర్ మనకు మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. సో సింపుల్ గా చెప్పాలి అంటే మీరు ఎక్కువగా హైవేస్ లో ట్రావెల్ చేస్తున్నారు, లేదా ఎక్కువగా ట్రిప్స్ కి వెళ్తున్నారు, హిల్ ఏరియాస్ కి వెళ్తున్నారు, మీకు బాగా మైలేజ్ కావాలి, ఇన్సూరెన్స్ కాస్ట్ తక్కువగా ఉండాలి, అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండాలి, అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు కార్ కొనేటప్పుడు ఆ కార్ మీకు అఫోర్డబుల్ ప్రైస్ లో రావాలి అంటే యూ కెన్ గో ఫర్ మాన్యువల్ కార్ అండి. లేదు మీరు సిటీస్ లో ఎక్కువగా ఉంటున్నారు, ఎక్కువగా ట్రాఫిక్ ఉండే ఏరియాస్ లో మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు, అండ్ మీకు కన్వీనియంట్ గా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి, అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు అర్బన్ ఏరియాస్ లో ఉంటున్నట్లయితే మీకు రీసేల్ వాల్యూ ఎక్కువగా కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఆటోమేటిక్ కార్స్. సో అదండి మ్యాటర్. ఒకవేళ మీరు మాన్యువల్ కార్స్ లేదా ఆటోమేటిక్ కార్స్ ఈ రెండింటి మధ్య ఏది కొనాలి అని కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ డీటెయిల్స్ ని కంపేర్ చేసుకోండి. మీ కంఫర్ట్ ని ఒకసారి చూసుకొని మీకు ఏది సెట్ అవుతుందో ఈ పాయింట్స్ అన్ని ఒకసారి కన్సిడర్ చేసిన తర్వాత మీకు నచ్చిన కార్ని మీరు చూస్ చేసుకోండి. సో హోప్ఫుల్లీ ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హోప్ఫుల్లీ మీ కామెంట్స్ అన్ని చదివి దానికి రీప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫర్దర్గా ఏ టాపిక్ పైన మనం వీడియో చేస్తే బాగుంటుందో దానికి సంబంధించి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్యూచర్లో మనం దానిపైన కూడా వీడియో చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.